అని బాగా అలుగుతాడుగా ఆయన తండ్రి మామ పాత్ర, ఆ తాతను కూడా బుల్రాజ్ తిట్టే విధానం కూడా అద్భుతంగా అనిపిస్తుంది. అలాగే ఒకటి కొద్దిగా బాధ అనిపించింది ఫస్ట్ హాఫ్లో, సీఎం క్యారెక్టర్ని, పోలీస్ క్యారెక్టర్ని కొంచెం అక్కడున్న ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన కొంచెం యాసని కించపరిచినట్టు అనే ఫీలింగ్ కలిగింది. కానీ సినిమా కాబట్టి సినిమాలాగానే చూడాలి, వదిలేయాలి, అంతతోటి దులిపేసుకోవాలి. మనం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా వేసుకుంటూ పోతే సినిమాకి ప్లేస్ అవుతుంది, మనం కూడా అనవసరంగా వాగుతున్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ కొన్ని ప్రాంతాలని యాసల్ని కూడా కించపరచొద్దు. ఒక మీకు ముఖ్యమంత్రి పాత్ర అయినా రాజకీయ నాయకుల పాత్ర అయినా వాళ్ళు మనం ఒక్కరం ఓటేస్తే సీఎం, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే ఎవరు ఆయా నియోజకవర్గం ఆ రాష్ట్రం మొత్తం ఓట్లు వేస్తేనే వాళ్ళు అవుతారు. సో మనకొక్కరికి నచ్చినంత మాత్రాన 100 మందికి నచ్చినోడిని మనం కాదంటే ఎట్లా? 5 years ఉన్నా వాళ్ళు 10 years ఉన్నా వాళ్ళు ఆజ్ఞలు మనం పాటించాల్సిందే. సో వాళ్ళు మనం మంచి కోసమే ఉంటారు కాబట్టి అటువంటి వాటిని కొన్ని కించపరిచినట్టు అనిపించింది, అవి కనపడుతుంది అనుకుంటున్నా. టోటల్గా దిల్ రాజు మావయ్య అయితే సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ వచ్చిండు విత్ ఫ్యామిలీ ఎమోషన్తో, పిల్లల సెంటిమెంటు, గురువుల సెంటిమెంటు, అలాగే మొగుళ్ళకి సెంటిమెంట్ ఇచ్చేసి. అలాగే ఇంకా బాలయ్య బాబు గురించి అయితే చెప్పాను కదా, దబిడే వేసుకుంటూ పోతూనే ఉంటాడు. నాకు తెలిసి సంక్రాంతికి వచ్చిన 3 సినిమాలు బాగానే అనిపించినాయి. ఇప్పుడిప్పుడే గేమ్ చేంజర్ కూడా మంచి పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో హ్యాపీగా తెలుగు సినిమాని మరోసారి ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇలాగే తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. త్వరలో అంటే ఈ నెల 24వ తారీఖు నాడు మరో అద్భుతమైన సినిమా రాబోతుంది, గాంధీ తాత చెట్టు అనేది. నాకు తెలిసి ఇప్పటివరకు ఇంకా చాలా వైరల్ అవ్వలేదు ఈ విషయం చెప్తున్నాను. సుకుమార్ గారి కూతురు ఆ సినిమాలో మెయిన్ పాత్ర, ఆమె పేరు సుకృతి. తన తల్లి ప్రజెంట్ చేస్తుంది. సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తుంది. జస్ట్ 5,000 రూపాయలతో స్టార్ట్ చేసిన సినిమా అంట ఇది. ఈరోజు అసలు వాళ్ళు ఓటీటీలో లేదంటే యూట్యూబ్లో రిలీజ్ చేసి వదిలేద్దాం అనుకున్న సినిమా, తెలుగు సినిమా థియేటర్లోకి రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఇన్స్పైర్ అయ్యి ఆ సినిమాకి ప్రొడ్యూస్ చేయడానికి ముందు వచ్చారనమాట. జస్ట్ 5,000తో స్టార్ట్ అయిన సినిమా అనమాట. సుకుమార్ గారి కూతురు ఈ పాత్ర కోసం గుండు కూడా కొట్టించుకుందట. గాంధీ ఆ అమ్మాయి పేరు, వాళ్ళ తాత ఒక చెట్టు నాటితే ఆ గాంధీ తాత చెట్టు ఈ పేర్లతో ఒక స్టోరీ స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేసుకొని అద్భుతంగా తీసేశారనమాట. అలాగే మనం చిన్నప్పుడు తాత వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు పడుకుంటారు, తాతలు మనవాళ్ళు కానీ మనవరాలు పట్టుకుంటారు. ఈ ప్రేమ బాంధవ్యాలు కూడా చూపించబోతున్నారు అంటున్నారు. సినిమా 24వ తారీఖున రిలీజ్ అవుతుంది. అద్భుతమైన స్టోరీ. సుకుమార్ గారి కూతురికి గుండు కొట్టించిన డైరెక్టర్ పద్మావతి మహానటి సినిమాకు స్క్రీన్ ప్లే చేసిందంట. అలాగే రాధేశ్యాము ఈ మధ్య వచ్చిన సినిమాలు ప్రభాస్ సినిమాలకు రైటర్ అంట ఈమె. సో సుకుమార్ గారి కూతురికి గుండు కొట్టించిందంటే ఎంత ధైర్యం ఈ డైరెక్టర్కి. అమ్మ సినిమా బాగాలేకపోతే మాత్రం నీకు గుండు కొట్టిస్తారు సుకుమార్ గారి అభిమానులు. అసలు మొన్ననే కొడదాం అనుకున్నా ట్రైలర్ ఈవెంట్లో, కానీ ఆడపిల్ల అమ్మ లాంటిదని వదిలేశాను. సినిమా బాగాలేకపోతే మాత్రం నీకు గుండు కొట్టిచ్చేస్తావు, ఆడపిల్లలతోటి నీకు గుండు కొట్టిస్తా, నువ్వు సుకుమార్ గారి కూతురికి గుండు కొట్టిస్తావా? అంత ధైర్యమా నీకు? థ్యాంక్ యూ. మంచి సినిమా రాబోతుంది. మెయిన్గా పిల్లలు చూడాలనుకుంటున్నాం. ప్రతి స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఖచ్చితంగా చూడాలి, చూపిస్తామని అంటున్నారు. ఒకవేళ ఏ స్కూల్ అయినా కాలేజ్ అయినా మాకు సినిమా స్పెషల్గా ఏమంటే మేడం కూడా చెప్పింది. డైరెక్టర్ పేరు పద్మావతి, ప్రొడ్యూసర్ పేరు సంధ్య మేడం. వీళ్ళ కష్టాన్ని చూసి, వీళ్ళ ప్రతిఫలాన్ని అంటే వీళ్ళు పడే బాధను చూసి మైత్రి ముందుకొచ్చి ఓటీటీలో వద్దు థియేటర్కి వద్దామని చెప్పి 24వ తారీఖున రాబోతున్నారు. అలాగే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందుకే 14 అవార్డ్స్ కొట్టింది. ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. బెలారస్ ఫిలిం ఫెస్టివల్ కొట్టిందట. ఢిల్లీ, అస్సాం, చాలా మన రాష్ట్రాల్లో కూడా ఉత్తమ ఫిలిం ఫెస్టివల్స్ ఉంటాయి. ఆ ప్రతి ఫిలిం ఫెస్టివల్స్ అవార్డు వచ్చిందనమాట. ఆ అమ్మాయి కూడా 2-3 అవార్డులు వచ్చినాయి. ఉత్తమ నటిగా, ఉత్తమ బాలనటిగా, అంటే యంగ్ అంటే 13-14 years ఉన్న అమ్మాయి. అరే గుండు కొట్టించుకుందంట. గుండు కొట్టించిన అమ్మ డైరెక్టర్. చూస్తాను ఈ సంగతి ఏందో చూస్తాం. మేము అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాము. ఒక డైరెక్టర్ అసలు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో సుకుమార్ గారు చైనా, జపాన్లో రచ్చరచ్చ చేస్తున్నాడు సినిమా తీసి, ఆయన కూతురికే నువ్వు గుండు కొట్టిస్తావా? సినిమాలా బాగా లేకపోతే పద్దక్క నీ పని అయితే పద్దక్క, మా పండక్కకే గుండు కొట్టిస్తావా? జై గాంధీ తాత చెట్టు, జై సంక్రాంతికి వస్తున్నాము, జై ఎంకి మామ, జై బుల్రాజు, నీ ముగ్గలు కొరికెత్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.